హాయ్ ఎవ్రీవన్. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. పొంగల్ అంటే ఒక ఎమోషన్. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వీక్లీ వన్స్ అన్నా చేస్తారు. అంత ఇష్టంగా తింటారు. ఇవన్నీ పొంగల్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. అయితే ఇది అత్తమ్మ ఉన్నప్పుడు షూట్ చేసిన వీడియో నేను పెట్టడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు పెడుతున్నాను. సో, నేతిలో ఏంటంటే పెసరపప్పు వేయించుకోవాలి. తర్వాత నానబెట్టిన రైస్ కూడా వేయాలి. తర్వాత మీకు ఇందాక చూపించాను కదా! అవన్నీ వేయించుకోవాలి. సో, ఈరోజు ఏంటంటే మా అమ్మ, మా అత్తమ్మ పోటాపోటీగా చేస్తున్నారు. సో, నెక్స్ట్ వచ్చి కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేశారు. తర్వాత వేయించుకున్న పెసరపప్పు, రైస్ ఏదైతే ఉందో అది కూడా వేశారు. ఇది కుక్కర్‌లో 4 విజిల్స్ అయితే రావాలంటే అండి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి. ఫైనల్లీ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ చేసిన సాంబారు యాక్చువల్‌గా పొంగల్‌లో ఏంటంటే పల్లీల చట్నీ కూడా వేసుకొని తింటారు. బట్ నాకైతే సాంబార్ అంటే ఇష్టము. సో, వేడి వేడి పొంగల్‌లో వేడి వేడి సాంబార్ వేసుకొని తింటే కిక్ వేరేలా ఉంటుంది. ఆ రోజు కొంచెం వీడియో షూట్ ఉండడం వల్ల నేను లేట్‌గా తిన్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది పొంగల్ ఎట్లా చేయాలి ఏంటనేది. బట్ మా వేలో మేము చూపించాము. ఆ రోజైతే పూర్విక లేదు స్కూల్‌కి వెళ్ళిందని చెప్పాను కదా! ఎలా ఉంది ఏంటనేది కామెంట్‌లో మెన్షన్